ఇప్పుడు ఈ రోడ్డు మనకు కనిపిస్తున్న రోడ్డు మనం ఇందాక చెప్పినట్టుగా కొత్తూరు విలేజ్ జంక్షన్ కాడి నుంచి 200 ఫీట్ రోడ్డు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది శ్రీశైలం హైవే నుంచి ఇటువైపు వచ్చేళ్ళకే యాచారము నాగార్జున సాగర్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది 22-23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ మనకి ఇండస్ట్రీస్కి ఏదైనా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మౌలిక వసతుల దృష్టి ఏంటంటే పవర్ అనమాట. అన్ఇంటరప్టెడ్ పవర్, ఎస్పెషల్లీగా ఇండస్ట్రీస్కి కానీ ఏదైనా ఫార్మా క్లస్టర్స్కి కానీ ముఖ్యంగా డేటా సెంటర్స్ కూడా. ఇక్కడ మనము డేటా సెంటర్ చూస్తే ఏంటంటే ఇక్కడ లెఫ్ట్లో ఒక డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటరు, అది మనకు ఎత్తుగా కనిపిస్తుంది. అమెజాన్ డేటా సెంటర్ మీరు చూడవచ్చు. అది ఆ డేటా సెంటర్కి కావాల్సింది ఏంటంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆ పవర్ సప్లైకి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్కి కానీ ఫార్మా కంపెనీస్లో కూడా ఏంటంటే కంపెనీస్ కావాల్సిన పవర్ సప్లై కానీ ఇక్కడ 765 KVలో ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒకటి ఉంది. అట్లనే ఇంకోటి 400 KVలో కూడా ఏంటంటే ఇదేమో 760 KV, అదేమో 400 KVలో ఇంకో సబ్స్టేషన్ అనేది ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ఆపరేషన్లో ఉందన్నమాట. అంటే పవర్ అనేది ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ చూసేది పవరు, వాటరు, రోడ్స్ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్టు, దెన్ లాజిస్టిక్ సెక్షన్స్ అండ్ పోర్ట్స్, ఇవి అనమాట. యాక్చువల్గా వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకుంటే అంటే పవర్, రోడ్ కనెక్టివిటీ చూసేలాగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటరు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇప్పుడు డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు హైదరాబాదు డేటా హబ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా డావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 178 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్లో కూడా అరౌండ్ 70,000 crores of rupees ఓన్లీ డేటా సెంటర్స్ నుంచే MOUs జరిగినాయి అనమాట. అందుకని అంటే ఎక్కడైతే డేటా సెంటర్స్ ఎక్కడ వస్తుందో, ఎక్కడైతే GCC అంటే గ్లోబల్ సెంటర్స్ వస్తున్నాయో అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తానికి అదొక మనం చిహ్నంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది అమెజాన్ డేటా సెంటరు. ఈ రోడ్డుకి వచ్చేలాక ఆల్మోస్ట్ అంటే అక్కడ ఆ ఏరియాస్లో కూడా ఏంటంటే రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక 30,000 per square yardలో ఉన్నాయి అనమాట. ఇక్కడ దీనికి అబైటింగ్ దిస్ మెయిన్ రోడ్లో 30,000 per square yard, లేదంటే మనం నెగోషియేషన్ చేసుకుంటే 1 or 2,000 తగ్గొచ్చు అనమాట. ఈ రోడ్లో ఉండే 3-4 వెంచర్స్. దీనికంటే ఏంటంటే ఈ ఏరియాస్లో ఇంకా పొటెన్షియల్ తక్కువ రేట్లో ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఈజీగా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉన్న ఏరియాస్ కూడా ఉండే ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిన వాటికి రేట్స్కి మల్టిపుల్ అవ్వటం కొంచెం టైం తీసుకుంటుంది. అట్లానే తక్కువ రేట్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉంది. ఆ పొటెన్షియల్ కూడా మనం చూద్దాం డెఫినెట్గా. ఇది బేగర్కంచికి వెళ్ళే రూటు. బేగర్కంచి అంటే మన స్కిల్ యూనివర్సిటీకి వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్గా చూడండి ఇప్పుడు రూట్ ఎలాగుందో అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇట్లా ఉన్న రూట్ ఏంటంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యింది కాబట్టి డెవలప్ అయ్యే ప్రాంతంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచిగా పొటెన్షియల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. యాక్చువల్గా పూర్తిగా డెవలప్ అయ్యే తర్వాత కన్నా డెవలప్ అవ్వబోతున్న ప్రాంతం అంటే నేనైతే కంక్లూషన్ ఇస్తాను చివరికి. ఇట్లా నాట్ సో ఈజీ షార్ట్ పీరియడ్లో ఫ్యూచర్ సిటీ వస్తుందని నేను చెప్పను. అట్లీస్ట్ మినిమం 10 years అయితే పట్టవచ్చు పూర్తిగా ఫ్యూచర్ సిటీ రావడానికి. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అయితే ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా మాత్రం అని డెఫినెట్గా మనం చెప్పగలం. ఇప్పుడు మనకి ఇంకో ఎంట్రీ గేట్ మనం చూస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్లో అమెజాన్ డేటా సెంటర్లో అనమాట. ఇది మెయిన్ ఏంటంటే డేటా సెంటర్కి ఏంటంటే కావాల్సింది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నమాట. అఫ్కోర్స్ యాజ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ కన్సర్న్గా చూసుకుంటే ఎంప్లాయబిలిటీ అనేది చాలా తక్కువే ఉంటుంది. అఫ్కోర్స్ అంటే అంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది డేటా సెంటర్స్ ఎక్కడైతే వస్తుందో అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే ఇది అమెజాన్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయో వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్, దానివల్ల కూడా మల్టిపుల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది అనమాట. అది ఇటువంటి డేటా సెంటర్స్ కానీ ఏదైనా మనకి MNC కంపెనీస్ మనకి తీసుకొచ్చాయి కానీ ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్ చాలా మల్టిపుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటిని చూసే వాళ్ళు ఎంతో స్టడీ చేసి కానీ ఒక
ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ రాబోతుందని స్టడీ చేసి కానీ వస్తుందని గ్యారంటీతోనే ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయరు అనమాట. అది అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే దాన్ని బేస్ చేసుకుంటాం మనం. ఇది చూడండి, బేగర్ కండిషన్ ఇది యాక్చువల్గా విలేజ్. ఈ ప్రాంతంలో మనకి రైట్ సైడ్ ఆ ప్రాంతంలో మనకి ఇది స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ ఏంటంటే కొన్ని క్లాసెస్ అయితే సిటీ తెలంగాణ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం అనేది క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, కొన్ని షెడ్లో కండక్ట్ చేస్తున్నారు, ఈవెన్ సిటీలో కూడా కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ అంటే ఏం లేదండి, అది సుమారుగా అది డిఫరెంట్ కంపెనీస్కి ఏమేమి స్కిల్స్ కావాలో, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్స్ కానీ, పెద్ద కంపెనీ కానీ స్కిల్స్ ఏ విధంగా ఉపయోగంగా ఉన్నో దాని ప్రకారంగా డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది బేకర్గంజ్ విలేజ్. ఈ ఏరియాలోనే 2-3 ప్లేసెస్లో ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కొన్ని అవుతున్నాయి అంటున్నారు. అది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇంకా.